సోదరుడు చిట్టి కూడా చెప్తున్నాడు. లేబర్ కాలనీ చర్చ్కు 2 కోట్లు శాంక్షన్ చేసి సురేందర్ గారు తప్పనిసరిగా నా బాధ్యత ఉంటుంది. నేను కొట్లాడైనా నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని తమకు తెలియజేస్తున్నాను. నాకు యాక్చువల్గా ఈరోజు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మీ అందరికీ తెలుసు. కానీ సుందర్ నన్ను 3 రోజుల నుండి అన్నాను తప్పనిసరిగా రావాలి, రాకుంటే బాగుండదు. చిట్టి ఒక నుండి అందరూ చిన్న అన్నాక రవికుమార్, మా ప్రకాష్ అందరూ నన్ను కంటిన్యూస్ ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తే ఈరోజు దాన్ని అక్కడ పోస్ట్పోన్ చేసుకుని ఈరోజు రావడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరితో నేను ఈ యొక్క పరిశుద్ధమైన కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు తీసుకోవాలని వచ్చాను. సో అందరికీ నేను సుందర్ ఏదైతే బాధపడ్డాడో నేను తప్పనిసరిగా ఇకపై దీని దృష్టి పెట్టడం నాకు తెలియదు. యాక్చువల్గా డబ్బులు ఇంత శాంక్షన్ చేసిందని తెలియదు. తప్పనిసరిగా నేను కొట్లాడి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ అందరి సభాముఖంగా అందరి నేను వాగ్దానం చేస్తున్నాను. నేను 99% కొట్లాడి మనకి ఇలాంటి కూడా తెలియదు. ఎంతకంటే గొప్ప కార్యక్రమం ఏముండదు. దేవుడికి సేవ చేసేదాన్ని నేను తప్పనిసరిగా చేస్తాను. ఈరోజు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ చాలా అతి పురాతనమైంది. నాకు తెలిసి సుమారుగా 100 years 110 సోదరులు చెప్పే విధంగా 110 సంవత్సరాలు పై చిలుకు దీని ఈ యొక్క ప్రత్యేకత, ఈ యొక్క చర్చ్ యొక్క ప్రత్యేకత. సో ఇలాంటి ఈరోజు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో వారు దాన్ని వాళ్ళ ఇనాగ్రేట్ చేసుకొని వారి భక్తి శ్రద్ధలతో యేసునామం కొలుచుకోవడం భారత రాజ్యాంగంలో ఇచ్చిన ఒక గొప్ప వరం. ఎందుకంటే అన్ని కులాలకు మతాలకు అన్నిటికీ కూడా స్వేచ్ఛనిచ్చిన భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు వారు ఇంత పెద్ద చర్చ్ను సొంత నిధులతో కట్టుకున్నారు. సుమారుగా 600 ఫ్యామిలీస్ కాంట్రిబ్యూట్ చేసి 4 కోట్ల పైచిలు ఖర్చుతో కట్టుకున్నారంటే ఆ యొక్క దేవుని భక్తి, దేవుని పట్ల ఉన్న శ్రద్ధ, వారిలో ఉన్న కమిట్మెంట్ని చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డా. సో తప్పనిసరిగా వారు డయాస్ మీదకి వెళ్ళి వారు అడిగారు, తప్పనిసరిగా గవర్నమెంట్ నుండి నా నిధుల నుండి కానీ ఏమైనా ఫండ్ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. సో అందరికీ ఇక్కడున్న క్రిస్టియన్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ యొక్క చర్చ్ ఓపెనింగ్ చేసుకోవడం, అలాగే నా కాన్స్టిట్యున్సీలో వారు ఒక కోరిక కోరారు, ఎలాంటి దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నదని చెప్పారు. తప్పనిసరిగా క్రిస్టియన్ సోదరుల మీద దాడులు జరిగితే తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా నేను ముందుకెళ్తాను. అలాగే ఈ యొక్క కులతత్వాలను మతతత్వాలను రెచ్చగొట్ట పార్టీలకు ఇది ఒక చెంపపెట్టు. తప్పనిసరిగా ఈ యొక్క భారత రాజ్యాంగంలో, భారతదేశంలో అందరికీ స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం ప్రకారం అందరికీ ఏ దేవుడు అంటే ఆ దేవుణ్ణి, ఏ మందిరం అంటే ఆ మందిరం ప్రార్థించే హక్కు ఉన్నది. కాబట్టి వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎలాంటి అవాంఛనీయ సమస్యలు ఎదుర్కొన్నా కూడా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా వారిని కోరుకున్నా. తప్పనిసరిగా నా కాన్స్టిట్యున్సీలో ఉన్న మైనారిటీ క్రిస్టియన్ సోదరులను ఎప్పుడు అండగా ఉంటారని మాట ఇచ్చాను. థ్యాంక్ యూ.